మా బ్రదర్ అడిగాడు, కానీ నేను రాను. ఫస్ట్ ఏది నేను పడిపోయి మళ్ళీ మన మందిరానికి చేరినప్పుడు మా బ్రదర్ రమ్మన్నాడు. మామూలు పొందాలి సంవత్సరం అడిగాడు. నేను రాలేను అన్నాడు. నాకు అప్పుడు ఎందుకంటే నేను చాలా జారిపోయాను, అసలు నేను నడలేను కూడా అని కూడా చెప్పేశాడు. చెప్పేసి నాకు ఏం జరిగింది అంటే, మా ఊరు ప్రార్థనకు రావడం, నన్ను బాగా ప్రేరేపించడం, నేను కూడా రావడం. నాకు ఎందుకు జనవరి 31 మందిరంలో ఉంటున్నాను అన్నాక నైట్ ప్రేయర్ అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళాను. నాకు అసలు నిద్ర పట్టలేదు. ఆ మార్నింగ్ 1వ తారీఖు రోజు నేను మా ఊళ్ళో చెప్పాను, అన్నా నేను ఈ సంవత్సరం 8 మార్మాలకు వస్తానన్నా. అలాగే అయ్యారు అడిగారు, మేము వస్తున్నామా అని చెప్పాను. చెప్పిన కారణం నాకు ఇంట్లో ఏ మాత్రము రోగాలు కూడా మనశ్శాంతి లేదండి. అన్ని బాధలు, 3 వారాలు కష్టాలే. ఇంట్లో అమ్మాలన్న ఫుల్ వాదన. ఇంట్లో ఉండి వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోయారు. మళ్ళీ అక్కడ నుండి ప్రైవేట్ మాత్రం అవసరాలు పెడమన్నారు. ఇంటికి వచ్చారు. వచ్చినా మళ్ళీ ప్రైవేట్ వస్తానన్నా మళ్ళీ ఇంట్లోకి రమ్మన్నారు, మళ్ళీ వచ్చారు. అట్లా మార్నింగ్ మార్నింగ్స్కి వెళ్తానన్నా ఇవాళ ఫుల్ పడ్డాయింది ఇంట్లో. అయినా సరే మేము ఏ మాత్రము తిరగలేదండి. దైవజనులు నేను వారం మందిరానికి రావడం, అయ్యగారు చెప్పే వాక్యాన్ని బాగా ధ్యానంగా నేను ఆలోచించడం. లాస్ట్ రోజు రేపు మార్నింగ్ అంతా ఉంది, 2 మిసెస్ రాదు. మార్నింగ్ మిసెస్ రాదు పర్లా నువ్వు వచ్చినా రాకపోయినా నేను మాత్రం వెళ్ళేదే అని నేను బలంగా సిద్ధమైందండి. మార్నింగ్ తెల్లపడి తన బతులు సర్దుకుంది వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయాగానే జర్నీ చేసింది ఏమో కానీ ఎవరైనా వాళ్ళకి ఇచ్చారండి. అయ్యారు బుధవారం కదండి, అక్కడ ఇచ్చారు. ఇచ్చిన అయ్యారు చెప్పారు. అప్పుడు మేము కొంచెం నిదానంగా విన్నాను. కానీ మాకు లేట్ జర్నీ చేసిన వాళ్ళని కొంచెం భద్రంగా పడుకుని పోయాను కానీ నాకు 12 నిద్ర పట్టలేదు. అస్సలు నిద్ర పట్టట్లా. నేను అటు మీద ఇటు మీద ఒక్క బాగుండట్లేదు, కానీ నిద్ర పట్టట్లేదు. అసలు ఏం చేయాలో తెలియక నేను అట్లాగే కొడుకుని కళ్ళు చేసి కొడుకుని 3 గంటలు చూశానండి. 3:30కి ఇంకా నా మనసు ఆగలేదండి. వెళ్ళిపోయి ఎంత నాకు అట్లా ముగిశానండి. నేను 5 సంవత్సరాల కింద మాస్కి వెళ్ళినప్పుడు నాకు చిన్న గంప నా పాప ఇప్పుడు 12 అవి కడగలిగానండి. నాకు చాలా టైం పట్టింది. కడిగి నాకు కడిగి కూడా ఉండిపోయింది. అయినా సరే నాకు ఇంకా వస్తానే ఉన్నాయి. తీరా అయ్యారిని నేను ఖచ్చితంగా మార్నింగ్ అయ్యారు మాకు మెసేజ్ చేశారండి. ఈ కీర్తన ఉందండి, ఇందులో మాట ఉందండి. అండి, నా దోషం తప్పకుండా ఎదుట నా పాపములు ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధి నా అతిక్రమము ఒప్పుకుంటుని, నీవు నా పాప దోషములు పరిగణిస్తున్నావు. నాకు ఈ వాక్యం అంతట్లో ఒకటి బాగా గమనించిందండి. నా దోషము తప్పుకోనగా యెహోవా ఒప్పుకుంటున్నాను అన్నమాట. ఆ మాట నాకు బాగా అసలు ప్రార్థన 5 నిమిషాలు ప్రార్థన నేను తెల్లారి చేసిన నాకు అట్లా అనిపిస్తానే ఉంది. ఇంకెక్కడో ఒప్పుకోవాలి, పడిపోయి ఇంకెక్కడో ఒప్పుకోవాలి అనుకున్నప్పుడు నాకు నేను బాగా ఫస్ట్ బాగా క్షమాపణ అడగాల్సింది మన కుటుంబాన్ని అన్నట్టు. అన్నా నేను ప్రభుత్వం క్షమాపణ అడుగుతున్నాను. ఎందుకంటే అండి నేను చేసిన ఫస్ట్ నేను ఒప్పుకోవాల్సిన మనిషి ఆయన. పోయిన గత 2 వారాల కింద మన మందిరంలో పాల్పడుతుంది ఆయన. నేను కాదు ఆపేశానండి కొట్టేవాడు. అసలు ఆ విషయం నాకు బాగా కలిగించేసింది, నాకు ఏడుపు వచ్చేసింది. నేను అక్కడ ఫోన్ చేసి అడుగుతాను అనుకున్నా, అరే నేను అట్లా ఆపేసిన 10 మంది ముందు మనం నేను అట్లా ఒంటరి అడగకూడదని నేను అందరి ముందు అడుగుదామని ఈ రోజు తాగానండి. అలా నిజంగా క్షమించి ప్రార్థన చేసుకున్నప్పుడండి నాకు ఇంకా ఎక్కడో ఉంది అనుకున్నానండి. నేను మా మిసెస్ దగ్గరికి వెళ్ళానండి, క్షమాపణ అడిగాను. ఎందుకంటే ఆమె బాగా పెట్టాను, బాగా హింసించాను కూడా. ఎట్లా అంటానండి, తను ఒక మాట అంటే నేను మాట్లాడుతున్నానండి, నేను పైకి కలపడినంత మంచిగా అనేది కాదు. నేను చాలా కోపిష్టండి, నా లోపల అమ్మ ఉంది, నాకు చాలా ఇది కూడా ఉంది. అంటే నీకు ఎలా చెప్పాలండి, ఒక సిగ్గు, కలవలేని తనం అన్నీ ఉన్నాయి. కానీ పైకి మాత్రం మీ అందరితో నవ్వుతానే ఉన్నాను. మందిరం రాజా బాగా ఉంటాడు అన్న మాట అయితే ఉంది. అదే నేను తప్పుకున్నానండి. కానీ ఇప్పుడు ఒప్పుకుంటున్నాను మీ అందరి ముందు.
మీరందరూ నా ప్రవర్తన బట్టి ఏమన్నా ఇబ్బంది పడి ఉంటే ఇప్పుడైనా సరే ఏ క్షణమైనా సరే నన్ను ఓడిపోయి క్షమించండి అండి. మీరందరూ ప్రతి ఒక్కరిని అడుగుతున్నానండి. మీరు ఎవరైనా సరే మీరు నన్ను అలా క్షమించాలి. నేను ఇంకా ప్రార్థన చేసుకుంటున్నానండి. నన్ను మన విజయవాడ దేవత అడిగారండి. పడిపోయిన వాళ్ళ కొత్తగా వచ్చిన వాళ్ళని అడిగారండి. నేను ఏ మాత్రం ఒక్క సెకండ్ కూడా అయ్యారు నేను పడిపోయి వచ్చానండి అన్న. ఫస్ట్ నేను ఎంతనండి నేను పడిపోయానయ్యా 15 సంవత్సరాల కింద వచ్చాను. అప్పుడు ఆయన చిన్నవి ఇప్పుడు బలి అయింది కలుగుతానన్నానండి. ఇంకా వస్తున్నాయండి కలుగుతానండి అన్న. ఏ రకంగా కలుగుతామన్నారండి. కలుగుతానండి నేను ప్రార్థన పక్కన కలుగుతానండి అన్నాను. అక్కడ నాకు ప్రార్థన ఆగిపోయింది ఆ మానప్పుడు. అప్పుడు ఆగిపోయినప్పుడు అండి ఐదో మాట చెప్పారండి. అప్పుడు నాకు ఏషియా 5 అండి. ఏషియా 20 నుండి అయితే నాకు బాగా నా జీవితానికి బాగా దగ్గరగా ఉన్న వచ్చినవండి. మీరు ఒకసారి గమనిస్తారు. 21 అండి. ఏషియా 5:21 అండి. తన దృష్టికి తాను జ్ఞానులని అదే అండి. నేను మా బ్రదర్ చాలా చెప్పేవాడండి. తమ్ముడు మనం అట్లా వెళ్ళాలి. ఆయన లోకంలో ఉన్నప్పుడు నేను అడిగానండి. నేను లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పాడు. నేను చెప్పిన మాట ఆయన విన్నాడు. ఆయన చెప్పిన మాట నేను విన్నా. ఎప్పుడు నేనంటే పిల్లలకి భయమే, మా ఊరికి భయమే, మా వదిలికి భయమే, అందరికీ భయమే. కానీ మనిషికి రాజా మంచివాడు. అందరికి ప్రతి ఒక్కరి దృష్టిలో నేను మంచివాడిని. కానీ నేను అంత మంచివాడిని కదండి. ఈ గర్వం ఈ వాక్యం ఈ వచనం మొత్తం నాగేదండి. నా దృష్టికి నేను జ్ఞానవంతుణ్ణి, బుద్ధిమంతుణ్ణి, నాదన్నీ తెలుసు అనుకున్నానండి. కానీ నాకు దేవుడు మాట మనసుకి వెళ్ళాడండి. నువ్వు ఈ రీతిగా ప్రార్థన చేయండి. నాకు ఈ వచనం చెప్పారా. నేను ఈ రీతిగా ప్రార్థన చేశానండి. నాకు వచ్చిన లాస్ట్ ఏంటంటే ఒక గోరిక ఉంది. గోరిక మీద 2 కవర్లు ఉన్నాయి. ఒకటి వైట్ కవర్, ఒకటి బ్లాక్ కవర్. నేను మామూలుగా నేను అడగాలనుకున్నప్పుడు నాకు పోయింది వైట్ కవర్. నేను అడగలేని బాగా ఫిక్స్ అయిపోయినాక నేను బాగా వెలిగిపోయి 5 క్షమాపణ చెప్పేసి మా బ్రదర్కి అందరికి క్షమాపణ చెప్పినాక వైట్ కవర్ కూడా పోయిందండి. నేను రోజు మందిరానికి అయ్యారు. ప్రతి రోజు వచ్చి మీ మందిరంలో మీరు మీ మనసు దినమంతా మీరు చేసింది సాయంత్రం మందిరంలో దేవుడికి ఒప్పుకోమన్నారండి. నేను ఆ క్రమాన్ని మిస్ చేయకుండా ప్రతిదినం ఈ మందిరానికి వచ్చి నేను పొద్దున్నే లేచిన కానుండి సాయంత్రం మళ్ళీ 10 మూసుకుని స్నానం చేసి గుడికి వచ్చే వరకు నా నోటి గురించి కానీ, నా కళ్ళ గురించి కానీ, నా బుద్ధి గురించి, నా ఆలోచన గురించి కానీ ప్రతి విషయాన్ని అడుగుతున్నానండి దేవుణ్ణి. ఇంకా దేవుడిలో నేను బాగా మెరుగుగా ఉండాలని, కృతజ్ఞత ఉండాలని, ఏ పాపాన్ని తిరిగి చూడక కత్తిని కూడి కుక్క ఆశపడ్డదని నేను ఆశపడక అట్లా ఉండాలని మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. మా అమ్మాయి కూడా వచ్చిందండి. మా అమ్మాయి నన్ను క్షమాపణ జరిగిందండి. కానీ మా అమ్మాయిని ఏం క్షమాపణ అడగాలి. కానీ అందరూ కొట్టి బెదిరిస్తారు, నేను కేకతో బెదిరిస్తానండి. అట్లా నేను చాలాసార్లు మా అమ్మాయిని బెదిరించాను. రాణవాసి నేను ఎందుకంటే మీ అందరి ముందు అడగలేదు. ఏదైనా సరే మీ అందరి ముందు చెప్పుకుంటేనే నాకు తేలిక. నేను ఒక్కరిని చెప్పి ఈ వంట నుండి ఇప్పుడు అన్నయ్యకి వంటగా చేస్తే అది తప్పు. మీ అందరి ముందు ఉన్నాను కాబట్టి నేను ఓపికగా చెప్పేస్తున్నా. దాన్ని బట్టి మీరు అందరూ నా కోసం ప్రార్థన చేయండి. మా అమ్మాయి కూడా నెలలో కబడ్డీ సెలక్షన్ ఉందండి. ఆ నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. కొంచెం మా ఊరికి ఇంకొంత బ్లడ్ గా ఉంది. కొంచెం అతని గురించి కూడా ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుని దీవించారు.